అన్ని రకాల టిఫిన్స్కి అల్లం చట్నీ కాంబినేషన్గా వాడుతుంటాం కదండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా రకరకాలుగా చేస్తుంటాను. మన ఛానల్లోనే చాలా రకాల అల్లం చట్నీలు పోస్ట్ చేశాను. ఈరోజైతే మా పిల్లల కోసం ఇలా చేసి పెట్టేసి వెళ్దామని చెప్పేసి ఈ ప్రాసెస్లో చేస్తున్నాను. దీనికోసం ఒక 100 గ్రామ్స్ చింతపండుని వేడి నీళ్ళలో నానబెట్టేసి గుజ్జు తీసేసి బాగా ఉడికించుకోవాలన్నమాట, కొంచెం దగ్గర పడేంత వరకు. దానికి కొంచెం 100 గ్రామ్స్ కంటే కొంచెం తక్కువగా అల్లంని బాగా కడిగేసి ఎండబెట్టేసి కొంచెం తడంతా లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసేసి గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. బాగా ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జులో 1 టీ స్పూన్తో పసుపు వేసేసి వేయించి పొడిగొట్టుకున్న మెంతిపిండి 1 టేబుల్ స్పూన్ వేసేసి ఒక మెజరింగ్ బౌల్తో పావు బౌల్ కంటే కొంచెం తక్కువగా సాల్ట్ వేసేసుకొని ఒక 3/4 బౌల్తో కారము, మొత్తం ఫుల్గా బెల్లం పౌడర్ వేసాను, కానీ ఇక్కడ వేసింది సరిపోలేదు, మళ్ళీ కొంచెం వేసాను. ఫుల్గా బెల్లం వేసుకోవాలి. బెల్లంతోనే ఈ అల్లం చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇది మొత్తం అంతా కలిపేసుకొని దీనిలో ఇంకా మనం పోపు వేసేసుకోవడమే. తర్వాత పోపు వేసినప్పుడు మిగతా ప్రాసెస్ చెప్తాను. గ్రౌండ్నట్ ఆయిల్ అయితే ఈ పచ్చళ్ళకి దేనికైనా సరే ఊరగాయలకి గ్రౌండ్నట్ ఆయిల్తో టేస్ట్ బాగుంటుంది. 1 టేబుల్ స్పూన్తో శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఇష్టం లేని వాళ్ళు ఇంగువతో, ఇంగువ ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లితో చేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఈ పోపు అంతా బాగా వేగిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కూడా వేసేసి మరో 2 మినిట్స్ ఉంచేసి బాగా చల్లారిన తర్వాత ఇది మనం చింతపండు గుజ్జు రెడీ పెట్టుకున్నాం కదా దానిలో వేసేసి కలిపేస్తే అల్లం చట్నీ రెడీ అయిపోతుందండి. ఇది నిలవ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇండియా వచ్చేస్తూ పిల్లలకి రోజుకో రకం ఏదో ఒకటి ఇలాగే చేసి పెడుతున్నాను అనమాట. కొన్ని పోస్ట్ చేస్తున్నాను. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈసారి ఇలా చేశాను అనమాట. చాలా బాగా నచ్చింది మా పిల్లలకి. నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి యూఎస్ సిరీస్ అన్నీ కూడా చేస్తూ వస్తున్నానండి. ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూసి, ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ చూసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.